రవి సార్ నమస్కారం సార్. నమస్తే కవిత. రవి సార్, ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వే రిలీజ్ చేసింది సార్. ఓవరాల్గా దేశవ్యాప్తంగాతో పాటుగా సౌత్ ఇండియాకి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో సౌత్లో ఉన్నటువంటి 138 స్థానాల్లో 38 బీజేపీకే వస్తున్నాయి అనేటువంటిది సార్. ఇప్పటిదాకా ఖాతా తెరవని తమిళనాడుతో పాటుగా కేరళలో కూడా బీజేపీకి వస్తుందని, ఓవరాల్గా 400 మార్క్ టచ్ అవుతుందా అనేటువంటి ఒపీనియన్ పోల్ సర్వే సార్. ఈ ప్రెడిక్షన్స్ ఎలా ఉన్నాయనిపిస్తుంది సార్ మీకు? అంటే ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఈసారి చేసినట్టున్నారు. అవును సార్. ఇండియా టుడే మెయిన్ ఫోకస్ దక్షిణ భారతంలో బీజేపీకి దాదాపు ఏం లేవు. ప్రశాంత్ కిషోర్ తాజాగా చెప్పే ప్రకారం కూడా ఇక్కడ 200+ సీట్లు ఉన్నాయి. ఇందులో బీజేపీకి మహా అయితే 50కి అటు ఇటుగా వస్తాయి, మిగిలినవన్నీ ప్రతిపక్షానికి వస్తాయి. కానీ కేవలం దక్షిణం కాదు, సౌత్ అండ్ ఈస్ట్, దక్షిణము తూర్పు, అటు ఉత్తరము పశ్చిమము, అక్కడ 350 సీట్లు ఉన్నాయి దాదాపు. వీటిల్లో ఎక్కువ గతసారి బీజేపీకి 88% వచ్చాయి. ఇప్పుడు కూడా అన్ని నిలబెట్టుకుంటుందా లేదా? నిలబెట్టుకోకపోతే మెజారిటీ తగ్గితే అప్పుడు ఏం చేయాలి? సౌత్లో దక్షిణంలో వాళ్ళకేం పెద్దగా పెరిగేవి లేదు కాబట్టి ఉత్తరాదిన తగ్గితే ఏమవుతుంది అనేది బీజేపీ ముందున్న ప్రశ్న అని ఆయన చెప్తూ ఉంటాడు. బట్ అల్టిమేట్గా ఆయన కూడా బీజేపీకి 330 వస్తాయి ఇట్లానే చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇండియా టీవీ సర్వే కూడా దాన్నే బలపరుస్తుంది. మిగతావి స్థానికంగా ఎవరెవరి సంతోషాలు విచారాలు వాళ్ళకు ఉన్నప్పటికీ అది నేషనల్ మీడియా యాజ్ ఎ హోల్ ఇంకా బీజేపీకి తిరుగులేదు, బీజేపీ వచ్చేస్తుంది అన్న స్థాయిలోనే వాళ్ళు చెప్తున్నారు. నిజానికి అది ప్రజాస్వామ్యంలో సెకండ్ సైడ్ అనేది అసలు లేకుండా పోవటం కూడా ఒక విషయమే. కానీ బట్ అది ఇప్పుడు తాజాగా మీరు చెప్పిన లేటెస్ట్ సర్వే ఇది, ఇండియా టుడే సిఎన్ఎక్స్, ఇండియా టీవీ సిఎన్ఎక్స్. ఈ సర్వేలో కూడా వాళ్ళు దక్షిణ భారతదేశంలో ఎక్కువ భాగం ఆయా ప్రాంతీయ పార్టీలకు లేదా కేరళ ఇట్లాంటి చోట వాళ్లకు ఎల్డిఎఫ్ కాంగ్రెస్లకు అట్లా ఇస్తూ ఓవరాల్గా బీజేపీ 34 సీట్లు తెచ్చుకుంటుంది అని. అంటే ఇదే ప్రశాంత్ కిషోర్ చెప్పిన దానికంటే కూడా చాలా తక్కువే. ఆయన 50 దాకా వస్తాయన్నారు. 34-35 తెచ్చుకుంటే గొప్ప అని. దీన్ని బట్టి ఒకటి అర్థమయ్యేది ఏంటంటే ఉత్తర భారతంలో చాలా ఎక్కువ తెచ్చుకోకపోతే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం తగ్గుతుంది. అక్కడ 250 అన్నది తెచ్చుకోవాలి కనీసం. క్లీన్ స్వీప్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతే కదా, దాదాపు చేయాలి. అది సాధ్యమా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇంకా రెండవది, మనకు తెలుగు వాళ్లకు ఆంధ్రప్రదేశ్ గురించి ఏం చెప్పారు, తెలంగాణ గురించి ఏం చెప్పారు, ఇది ఎక్కువగా ఉంటుంది. పైగా ఇప్పుడు నిన్ననే ప్రశాంత్ కిషోర్ మొన్న ఇక్కడ జగన్ ఓడిపోతాడు, అది కూడా హీ విల్ బి లూజింగ్ బిగ్ అని చెప్పారు. కాబట్టి దాదాపు ఆ సాయంత్రానికి లేదా నిన్న సాయంత్రానికి ఇండియా టీవీ సర్వే ఫలితాలు వచ్చేసాయి. ఇప్పుడు సహజంగా ప్రశాంత్ కిషోర్ ఎంత పెద్ద వ్యూహకర్త ఇది అయినప్పటికీ ఆయన చెప్పిన దానికి ఇండియా టీవీ చెప్తున్న దానికి తేడా ఏముందా లేదా అని ప్రజలు చూస్తారు. ఇప్పుడు ఇది ఒక తేడా, 50 వస్తాయని ఆయన అంటే 34 అని వీళ్ళు చెప్పడం. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణల విషయంలోనే వాళ్ళు ఎక్కువ మరింత సూటిగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీనే ఆధిక్యత నిలబెట్టుకుంటుంది. వాళ్ళకున్న 25 స్థానాల్లో 15 స్థానాలు వైసీపీకి వస్తాయి అనే సూచనగా చెప్తున్నారు. బీఆర్ఎస్కు 2-3 కంటే రావు, 2 చూపిస్తున్నారు. బీజేపీకి 5 ఇప్పుడున్న దానికంటే 1 ఎక్కువ అంతే. ఇంకా మజ్లిస్ మళ్ళీ వస్తుంది, అది కూడా తెలంగాణకు సంబంధించి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించేమో వైసీపీకి 15 వస్తే తెలుగుదేశం పార్టీకి జనసేనతో కూడా కలిసి 10 బీజేపీ లేదు ఇంకక్కడ. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాళ్ళకు 15 వైసీపీకి వస్తే 10 వీళ్ళిద్దరికి కలిసి వస్తాయని. అంటే బీజేపీ విశ్వ ప్రయత్నం చేసినా ఏమీ సాధించలేదని ఆ సర్వేలో ఇండియా టీవీ చెప్తూ ఉందన్నమాట. ఇప్పుడు తెలంగాణ ఇట్లా, ఆంధ్ర ఇట్లా, ఈ నేపథ్యంలో కనుక మనం చూస్తే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీలకు ఆంధ్రాలో ఏముండదు. అంటే షర్మిల వచ్చి రివైవ్ చేసి ఇవన్నీ చేసినా ఉండదు. తెలంగాణలో బీఆర్ఎస్ బాగా దెబ్బతింటుంది మోర్ దెన్. ఇప్పుడు ఆంధ్రాలో తెలుగుదేశం కొంచెం పుంజుకుంటుంది అనుకోవాలి, 10 స్థానాలు చూపిస్తున్నారంటే. బీఆర్ఎస్ కోలుకునే అవకాశం లేదు అని బయట కూడా చాలామంది అలా మాట్లాడుతున్నారు. కారణం ఏదైనా దాన్నే ఈ సర్వే కూడా ధృవీకరిస్తుంది. ఇంకా ఇతర దక్షిణాది రాష్ట్రాలు తీసుకుంటే కొంచెం అటు ఇటు పెట్టినా తమిళనాడులో కూడా బీజేపీకి 5 సీట్లు వస్తాయని చూపిస్తున్నారు. కేరళలో కూడా 3 స్థానాలు వస్తాయని చెప్తున్నారు. నిజానికి కేరళలో 3 పార్లమెంట్ సీట్లు బీజేపీకి వస్తే అది కొత్త రాజకీయం అవుతుంది. ఇంతకుముందు బెంగాల్లో మమతాకు వచ్చినట్టే.
సో కేరళ నిజానికి ఆసక్తికరమైనది. కమ్యూనిస్టులు కాంగ్రెస్ తలపడతాయి, ప్లస్ బీజేపీ కూడా ఉంటుంది. ఈ మధ్య నరేంద్ర మోదీ కేరళకు వెళ్ళినప్పుడు వీళ్ళు ఇక్కడ మటుకు పోట్లాడుకుంటారు, బయటకు వచ్చి స్నేహితులు అంటారు, ఇక్కడ అగర్భ శత్రువులను దాడి కూడా చేశారు. వాళ్ళు ఈసారి కొంచెం సీరియస్ అభ్యర్థులను పెట్టి బీజేపీ ట్రై చేస్తుందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చూస్తే కాంగ్రెస్ యూడిఎఫ్కు 11, ఎల్డిఎఫ్కు 6, 3 బీజేపీకి ఇస్తున్నారు. 3 బీజేపీకి కేరళలో రావడం అంటే చాలా ఎక్కువనే. అందులో కూడా పోటీగా కూడా కేంద్ర మంత్రి చంద్రశేఖర్ వీళ్ళందరినీ పెడుతున్నారు, రాజీవ్ చంద్రశేఖర్ అని. అందువల్ల కర్ణాటక ఫైనల్లీ స్పీకింగ్, కర్ణాటక కాంగ్రెస్కు ఉన్న రెండో ప్రభుత్వం. అంటే దక్షిణాన వాళ్ళకి తెలంగాణ కాక కర్ణాటకలో విచిత్రంగా బీజేపీకి ఎక్కువ స్థానాలు వస్తున్నాయి, కాంగ్రెస్కు తక్కువగా వస్తున్నాయి. ఇది కూడా ఒక రాజకీయ పరిణామం. ఈరోజు కూడా మన హిందూ చూస్తే కాంగ్రెస్ ఆన్ డిఫెన్స్ అని వాళ్ళు పెద్ద శీర్షిక పెట్టి చాలా రాశారు. అంటే అటు రిలీజియన్ ఇన్వోక్ చేయడం ద్వారా కానీ, ఇతరత్ర కేసులు వీటన్నిటితో వెంటాడడం ద్వారా కానీ బీజేపీ కర్ణాటకలో కాంగ్రెస్ను స్థిరపడనేయకూడదని చాలా తీవ్ర ప్రయత్నం చేస్తుంది. తెలంగాణలో పరిస్థితిని డిస్టర్బ్ చేయడానికి కూడా కర్ణాటకను చేయటం అవసరమని కూడా వాళ్ళు భావిస్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే దక్షిణ భారతంలో బీజేపీ ఇప్పుడున్న పరిస్థితి నుంచి పెద్దగా పెరిగే అవకాశం లేదు, కొంచెం ప్రాతినిధ్యం పెంచుకోవచ్చు. వాళ్ళు ఆలోచిస్తున్నది కూడా అదే. సంఘ పరివార్ కూడా మనమే రానప్పుడు ఇక్కడ ఉన్నంతలో ప్రజెన్స్ పెంచుకోవడానికి ప్రయత్నించాలని వాళ్ళు భావిస్తున్నట్టు చెప్తారు. అదే అక్కడ ఒక సీటు ఎక్కువ చూపిస్తున్నారు. బట్ ఫోకస్ ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువగా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాలి కాబట్టి. సో అసెంబ్లీ ఎన్నికలలో కూడా దీన్ని ట్రాన్స్లేట్ చేసి కొంతమంది లెక్కలు తీస్తున్నారు. ఇంకో 2-3 సర్వేలు కూడా వచ్చాయి. ఫారెన్సిక్ సర్వే అనేది వచ్చింది, ఇంకొకటి వచ్చింది ఇట్లాంటిదే, జన్మత్ పోల్ వాళ్ళు కూడా వీళ్ళందరూ యావరేజ్న 115 నుంచి 120 వరకు వైసీపీకి వస్తాయి అనే లెక్కలు వీళ్ళు చెప్తున్నారు. మరి ఇంకా దీన్ని చూడాలి మనం, రాబోయే రోజులు ఎలా ఉంటుంది, ఎలక్షన్ బ్యాటిల్ ఎట్లా ఉంటుంది. తెలుగుదేశము జనసేన ఈరోజు కూడా బీసీ డిక్లరేషన్ అని వాళ్ళు ఏదో పెట్టారు. సో డిఫరెంట్ సోషల్ ఈక్వేషన్స్ కాంబినేషన్స్ కోసం ట్రై చేస్తున్నారు. కానీ అభ్యర్థులేమో మ్యూజికల్ చైర్స్ లాగా ఈరోజు వాడేళ్ళు ఆ పార్టీలో చేరితే ఇంకొక రోజు ఈ పార్టీలో చేరితే టికెట్లు వస్తాయో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రహసనం ఏపీలో చాలా భారీ ఎత్తున జరుగుతుంది. ఈరోజు కూడా మాజీ మంత్రి ఆయన గుమ్మనూరు జయరాం ఆయన నిజానికి చాలా ఎప్పటి నుంచో ఫాలో అయ్యారు. కానీ ఇప్పుడు టికెట్ రాదు, ఆయన పార్లమెంటుకి పోటీ చేయమన్నారు. అందుకని ఆయన రాజీనామా చేసి తెలుగుదేశంలోకి పోతా అని చాలా ప్రత్యారోపణలన్నీ చేస్తున్నారు. ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. కానీ మనం ప్రశాంత్ కిషోర్ అనే ఒక వ్యక్తి, ఆయన పెద్ద వ్యూహకర్త అయినప్పటికీ నేను డేటా లేకుండా మాట్లాడుతున్నాను, నాకేం ప్రత్యక్ష పరిస్థితి తెలియదు అని చెప్పినా దాని మీద అంత చర్చ చేశాం. కాబట్టి సహజంగా ఈ సర్వేలు ఎంతో కొంత డేటాలు క్షేత్రస్థాయి ఇవన్నీ చేసి వీళ్ళు చెప్తున్న దాన్ని కూడా మనం అంతే విలువిచ్చి చూడాల్సి వస్తుంది. అలా చూస్తే ఎక్కువ మోర్ అండ్ మోర్ వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకనే మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇప్పుడు జగన్ వైజాగ్ అని చెప్పడానికి అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి కూడా అదే రీజన్ అని అంటున్నారు. దట్ టు సీ. ఇంకా సో ప్రశాంత్ కిషోర్ చెప్పిన దానికి ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఇండియా టీవీ సిఎన్ఎక్స్ చెప్తున్న దానికి ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి సార్. ఇప్పటిదాకా టఫ్ ఫైట్ ఉంది, నెక్ టు నెక్ అనేటువంటి సర్వేలు అయితే అసలు రాలేదు కదా సార్? నెక్ టు నెక్ అని చెప్పినా ఎక్కువ రాలేదు, ఏదో ఒకటి ఉంది. కానీ ఎక్స్ట్రీమ్ తేడా అనేది సంఖ్యలోనే కాదు, ఈవెన్ దీంట్లో కూడా కనిపిస్తున్నాయి. ఏమంటే సంక్షేమ పథకాలకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు, అందుకనే టీడీపీ గెలవలేకపోతుంది అని ఇండియా టీవీ కామెంట్ చేస్తుంది. ఇప్పుడు సంక్షేమ పథకాలు నచ్చట్లేదు, లేదా సంక్షేమ పథకాలు తోచిపుచ్చి జగన్ ఓడిస్తారు అని ప్రశాంత్ కిషోర్ చెప్పాడు. కానీ ఇండియా టీవీ వాళ్ళ ఫైండింగ్స్లో ప్రజలు సంక్షేమ పథకాలకే మొగ్గు చూపుతున్నారని వాళ్ళు చెప్తున్నారు. అందుకని వీటి మధ్య తేడా అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. అలాగే లూజింగ్ బిగ్ అనేది చూస్తే కనుక ఆ తేడా కూడా అప్పుడు ఒక విధంగా ఈ తేడా చాలా ఎక్కువ ఉండాలి కదా, ఇప్పుడు అది కూడా లేదు. ఎక్కువ ఆయన వైసీపీకి జగన్కి ఎక్కువ సీట్లు సంఖ్య అంత ఎక్కువ కనిపిస్తుంది, అవతరాలకేమో తక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఆయన మాట్లాడిన దానికి ఈ సర్వేలకు ఏమీ పోలికలేదు. ఇంకా కొన్ని సర్వేలు వస్తే ఏమైనా అర్థమవుతుందేమో చూడాలి. ఈ లోపల వాళ్ళు కూడా కొన్ని తెప్పించుకుంటే
సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాంట్లో కూడా చూస్తే కాశ్మీర్లో కూడా బీజేపీ వస్తుంది అనేది, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్లో క్లీన్ స్వీప్ ఉంటుంది అనేది కూడా. సో నార్త్ బెల్ట్ అంతా బీజేపీతో ఉంది అని దీంతో రెండు విషయాలండి. వాస్తవంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటాపోటీగానే జరిగింది. ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీని తట్టుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. ఓడిపోయిన సీట్లు తక్కువ వచ్చినా ఓటింగ్ పర్సంటేజ్లో దాదాపు దగ్గరగా ఉన్నారు. ఇండియా అనేది కొంచెం నిలదొక్కుంది. ఉత్తరప్రదేశ్లోను బీహార్లోనూ కూడా బలంగానే ఇండియా ఏర్పడి, అక్కడ అఖిలేష్ యాదవ్, ఇక్కడ తేజస్వి యాదవ్, ప్లస్ వాళ్ళ పార్టీలు సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ ఇట్లాంటివి నిలబడ్డం. ఆప్ అనేది ఢిల్లీతో పాటు గుజరాత్, పంజాబ్లో కూడా ఒక శక్తిగా రావటం, ఇలాంటి ఒక చెప్పుకోదగిన అడిషన్స్, ప్లస్ పాయింట్స్ ఇండియాకు ఉన్నాయి. అవి మన లోక్సభ ఎన్నికలప్పుడు ఏ మేరకు రిఫ్లెక్ట్ అవుతాయి అనేది మనం చూడాల్సి ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ చెప్పే ప్రకారం అక్కడుండే సీట్లు అవి తెచ్చుకుంటే అవుతుంది అని ఆయన చెప్తాడు. ఆయన చెప్పేది ఏంటంటే, ఒకటి కాంగ్రెస్ పార్టీ 250 సీట్లలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకే పోటీ జరుగుతుంది. ఇందులో కాంగ్రెస్ ఎక్కువ తెచ్చుకోవాలి. ఆ తర్వాత చెప్పుకోదగింది 75 సీట్ల దాకా ఉండే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ స్కోర్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత 40 సీట్లు ఉండేటటువంటి బీహార్లో ఆర్జేడీ అని కూటమి. ఆ తర్వాత 48 స్థానాలు ఉన్న మహారాష్ట్ర. గతంలో వీటిలో ఎక్కువ చోట్ల బీజేపీకి బాగా ఆధిక్యత వచ్చింది, దాదాపు అన్ని చోట్ల. దాన్ని బ్రేక్ చేయాలి. వీళ్ళు పోటీ చేసే చోట స్ట్రైక్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉండాలి. ప్రాంతీయ పార్టీలు తక్కువగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. ఉన్న వాటిలో కొన్ని ఇప్పుడు వైసీపీ లేకపోతే బీజేడీ లాంటివి బీజేపీకి వ్యతిరేకంగా లేవు. కాబట్టి బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలకు, అలాగే కాంగ్రెస్, కమ్యూనిస్టులు లాంటి వాళ్లకు స్ట్రైక్ రేట్, పోటీ చేసే చోట గెలిచే శాతం ఎక్కువగా ఉంటే బీజేపీ నిలవరించడం సాధ్యమే అవుతుంది అని ఆయన చెప్తాడు. సో బీజేపీ కూడా అంత ఓవర్ కాన్ఫిడెంట్గా లేదు. వాళ్ళు తాజాగా అభ్యర్థుల జాబితా ప్రకటించిన తీరు అదంతా చూస్తే, అప్పుడు వాళ్ళు లోక్సభలో విద్వేష ప్రసంగాలు చేసిన వాళ్ళను ఖండించలేదు, కానీ ఇప్పుడు వాళ్ళందరినీ అభ్యర్థులుగా తొలగించారు. ఆ ప్రజ్ఞా ఠాకూర్నైనా, రమేష్ బిదురినైనా, లేకపోతే కొన్ని కరోనా సమయంలో విమర్శలకు గురైన మంత్రి, మంచివాడే అంటారు ఆయన, హర్షవర్ధన్ అయినా, ఇట్లా ఎవరైతే తగాదాలు ఎక్కువ, మీనాక్షి లేఖి ఢిల్లీలో ముఖ్యంగా, ఇట్లా ఢిల్లీలో దాదాపు 6 మార్చేశారు. సో కాబట్టి బీజేపీ ఇంత జాగ్రత్త పడుతుందంటే, పైగా ఆ సమావేశంలో మోడీ మాట్లాడుతూ ప్రధానమంత్రి, మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అనే మాట చెప్పాడు. అన్నిటికంటే ఇంకేదైనా చెప్పడం అంటే వేరే విషయం, ప్రజలకు చేరువ కావండి అది చెప్పడంతో. అంటే అప్పుడు పళ్ళబిగున్న ఓట్ల కోసము లేదా ప్రజల్లో ప్రెస్టేజ్ కోసము వాళ్ళని సమర్థించినప్పటికీ ఇవన్నీ నెగిటివ్ సిగ్నల్స్ ఇస్తున్నాయనేది కూడా బీజేపీ గుర్తించక తప్పనే పరిస్థితి ఏర్పడినట్టు మనకు అర్థమవుతుంది. కాబట్టి టఫ్ ఫైట్ ఈ రాష్ట్రాల్లోనే కాదు, ఉత్తరాదిలో కూడా ఒక టఫ్ ఫైట్ జరుగుతుంది. అందుకని కాంగ్రెస్ రాష్ట్రాలను, అది నిజానికి మనం మళ్ళీ చర్చించాలి. కానీ ఇప్పుడు హిమాచల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ డిస్టర్బ్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం కొంత డిఫెన్స్లో పెట్టి వాళ్ళ మీద ఈరోజు శివకుమార్ మీద కేసు అయితే సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ స్వీకరించింది, క్వాష్ చేయలేదు. కానీ అదొకటి జరుగుతుంది. తెలంగాణలో సరే ఉండదు, ఉంటుంది, ఇలా మాట్లాడుతున్నారు. అందుకని వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్కు ఏమాత్రం అవకాశం లేకుండా చేయాలి. థ్యాంక్ యూ సార్.